గారు జాయిన్ అయ్యారు. సాహిబ్ గారు మాట్లాడదాము. వరలక్ష్మి గారు నమస్తే మేడం. నమస్తే అండి. మీకు సోదరుడు జాన్ సాహిబ్ గారికి అమ్మాయికి అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి గారు ఏం చెప్తారు మేడం? అంతకుముందు వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు పోరాటం కొనసాగించారు. అమరావతి రాజధాని కోసం ఆ రోజున పోరాటం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రస్తుతం పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని చెప్పినట్లుగానే ఇవాళ పనులు వేగవంతం అవుతున్నాయి కదా, ఏం చెప్తారు? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నిజంగానే పనులు బాగానే జరుగుతున్నాయండి. 68,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. ఇప్పటికి తీసుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ప్లాట్లలో రోడ్లు కూడా తీస్తున్నారండి. అవన్నీ కూడా అండర్ డ్రైనేజ్ కానీ కరెంట్ ఇవన్నీ వేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రోడ్లు తీస్తున్నారు. పనులు కూడా బాగానే సాగుతాయి. మరి ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి 2 ఏళ్లలో ఇచ్చేస్తామన్నారంటే 29 ఇళ్ళు మొత్తం మీద. ఇవాళ ఎంప్లాయీస్ ఇల్లు కానీ మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఇచ్చే ఇల్లు కానీ అవి కూడా పూర్తి అయిపోతున్నాయండి. అసలు 90% పోయినసారి 70% అయినాయి. ఆయన జైలు కొన్ని అయితే అసలు 90% అయినాయి కూడా అంటుకోవాలి. ఇప్పుడు ఆ పనులు కూడా మళ్ళీ అంతా మరి 7-8 ఏళ్ళ నాడు చేసిన పనులన్నీ ఎట్ట ఉంటాయండి? మళ్ళీ వాటినన్నిటిని కవర్ చేసుకొని చేయాలంటే మాటలేనా? వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఇంజనీర్లను పిలిపి చూపించి ఆయన మళ్ళీ అవి పనికి వస్తాయో పనికి రావని చూసి మరీ పనులు చేపిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఎంత పనులు అవుతాయండి? ఎంత పడతాయి? వీళ్ళు ఏముంది చేస్తున్నారు చేయటం లేదు అంటారు కానీ ఓ పని చేయాలి. మరి మీరు చేసిన పాపం, మీరు చేసిన నేరాలు ఘోరాలు అసలు ఇవన్నీ అమరావతి ఎట్టుంటానికి కారణం వైసీపీ చేసిన నేరం ఘోరమేనండి. ప్రజలందరూ ఆమోదిస్తే 5 ఏళ్లలో నీకు ఇష్టం లేకపోయే అమరావతి రాజధాని అంటానికే నీకు ఇష్టం లేదు. కోర్టులకు వెళ్ళావు, అడి తిరిగావు, ఇడి తిరిగావు. ఇప్పుడు కూడా ఇంకా పేపర్లో ఏమేస్తావు? ఏదన్నా ఒక రైతు సమస్యని ఎలకొండ ఎట్టుంటామండి. ఇప్పుడు 29 ఏళ్ళలో ఇది ఫస్ట్ టైం పూలింగ్ వాళ్ళకి కూడా వచ్చినప్పుడు మరి అధికారుల దగ్గరికి ఏమైనా పని ఉండిపోతే దాన్ని మీరు ఏదన్నా ఒక రైతు కొంచెం ఆపోతే దాన్ని వక్రీకరించి ఎంత లాభం రాస్తంటారు పేపర్లు. మీ పేపర్లో గత 5 ఏళ్లలో ఇంకా రైతులు ఎవరు కనపడలేదండి. 280 మంది చచ్చిపోయినా ఒక్కరోజు నీ పేపర్కి ఒక రైతు ఎక్కల. మరి ఆడాళ్ళు కింద పడేసి పోలీసుల చేత కొట్టించి పట్టులో దానిచ్చినా నీకు కనిపించాల నీ పేపర్కి, నీకు, నీ ఛానల్ కి. ఈ రోజు నువ్వు ఏదన్నా ఒక మెన్షన్ చేయొచ్చు, మీరు ఛానల్ పేరు చెప్పండి. ఏందండి? సాక్షి అని చెప్పండి. ఉందండి, సాక్షి ఛానల్ అంతే ఉంది. దానికి అనుబంధంగా ఉంటే ఛానల్ కూడా ఉండయండి 2-3 ఛానల్లో. వాళ్ళు కూడా మేము ధర్నా చేసినప్పుడు వాళ్ళకి ఎవరికి కనిపించలే మా బాధ. అసలు పని లేక కూర్చున్నారు వీళ్ళు. చంద్రబాబు 25 సెంట్ ఇస్తే ఇంట్లో కూర్చోవాలి, మేము ఆ 25 సెంట్ కూడా వద్దు, మేము వాడు పోతాం, ఈ 75 సెంట్ వీళ్ళ పాడి ఇల్లే చేస్తారేడా, మేము వాడు పోతామన్నా మేము ఇళ్లలో కూర్చోలేదని మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఆ రకంగా చేశారు. కేసులు పెట్టించారు. మా వెంక ఒక్కళ్ళు చూడాల. ఇవాళ నువ్వు రైతు మనిషి, ఇక్కడ రైతుల భూములన్నీ నువ్వు మాట్లాడాలి. వాళ్ళు నువ్వు రైతు మనిషి అంటే నమ్మింది ఎవరండి? ఈయనకి రైతుగా అసలు ఏం చేశాడు? ఈయన రైతు బిడ్డ. ఈయన రైతు బిడ్డ ఎప్పుడూ కాడు. కాబట్టి ఈయనకి రైతుల కష్టాలు తెలియదు. ఎవరేట చేస్తే మనకి ఎందుకులే, మన పనులు మనం చేసుకుంటాము, మళ్ళీ 30 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పేసి నువ్వు ఇసుక లెక్కరు మావి అసలు ఆఖరికి తిరుపతిని కూడా వదల్లా నువ్వు. ఈ మైన్స్ వదిలారండి వీళ్ళు, వదిలారు, చేత కాకుండా ఉంటావు నువ్వు. చేయకుండా ఉండే మాఫియాలు స్కాములు చూసినా మీ పేర్లే బయటకు వస్తున్నాయి. అదేమంటే నువ్వు మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చేసింది ఇంతేగా నేరం, వాళ్ళు ఏం చేయలేదు, అంత అన్యాయంగా అక్రమ అరెస్టు, అన్యాయం అరెస్టు. అదే ఎవరు నన్ను పట్టుకొని తీసుకొస్తే తెలీదు, మర్చిపోయాము, మాకు గుర్తు లేదని చెప్పండి అని వాళ్ళకి చెబుతున్నారు. మిమ్మల్ని పట్టుకుంటే అక్రమ అరెస్ట్ అని నువ్వు వచ్చాము టీవీలకి ఎక్కుతున్నావు. సిగ్గు సేరాలు ఏమీ లేవండి వీళ్ళకి. అసలు అక్కడ ప్రూఫ్లతో సహా పట్టుకున్నా కూడా ఇంకా మా తప్పు లేదు, మేమేం చేయటం లేదని పేపర్కి ఎక్కి అమరావతిలో 1,00,000 కోట్లని బ్లేమ్ చేసినాడివి. ఇవాళ పనులు జరుగుతున్నాయి, అయ్యా జరుగుతూ ఉంటాయి. 1,00,000 కోట్లు ఒక్కసారి ఎవరు నన్ను పెట్టమన్నారండి? ఆ పనులు అవి జరుగుతూ ఉంటాయి, ప్రతి ఏడుకోసారి జరుగుతూ ఉంటాయి. వచ్చేవి పెట్టి బాగు చేస్తూ ఉంటారు, డెవలప్ చేస్తూ ఉంటారు. ఏమైనా కంపెనీలు తీసుకొస్తున్నారు కదా, ఇప్పటికైనా అన్ని బాగు చేస్తున్నారండి. క్వాంటమ్ వ్యాలీ ఇది కూడా అంతా లైన్ చేస్తున్నారు. బిట్స్ పిల్ల అని ఒకటి అవి కూడా లైన్ చేసుకుంటున్నారండి. వాళ్ళంతా శుభ్రం చేసుకొని చేపిస్తున్నారు అక్కడ కూడా పనులన్నీ. ముందు వీళ్ళకి వాటర్ సౌకర్యం ఇవన్నీ చూపించాలి కనుక ఆ పనులన్నీ వేగంగా చేసుకుంటున్నారు. బ్యాంకులు వచ్చినాయి. మరి మొన్న కూడా చెప్పారు కదా అమిత్ షా గారు, గజెట్ చేస్తానని, మరి కేంద్ర సంస్థలన్నీ తీసుకొచ్చి పెడతామని. ఆ మాట మీద వాళ్ళు ఉండారు. ఇవాళ అమిత్ షా గారు మరియు మోడీ గారును చంద్రబాబు గారు కలిస్తే 2 అనుకున్నారు కానీ 11 అయింది. నీ పని అయిపోయిందని కూర్చోట్ల వీళ్ళేమి. ఇంకా మేము అరుతా ఉండాలి.
అరుస్తా ఉండాలి, మీ జనానికి ఏదో చెప్పాలని బయటకు వస్తే ఒక కామెడీ పీస్ బయటకు వచ్చినట్టు ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అసలు కామెడీగా అయిపోయింది. ఎవరికైనా మీరు చూస్తే ఎవరైనా చూడాలి అసలు. ఆయనకి చెప్పే ప్రెస్ మీట్లు అంత కామెడీగా ఏదో చెబుతాడు, అసలు అక్కడ నిజం అక్కడ ఉండదు అందులో. ఆయన వాళ్ళు చెప్పిన ప్రెస్ మీట్ లో బురద ఉందన్న కాడ, అదే నీళ్లు ఉండయన్న కాడ బురద కూడా ఉండదు. ఆ రకంగా మరి ఎవరు రాసిస్తారో ఏమో, కాపాలని ఆయన్ని చేస్తున్నారో తెలియదు కానీ ఆయన అయితే ప్రెస్ మీట్ లో ఒక్క నిజం మాట్లాడండి. అదేమంటే చంద్రబాబు గారిని తిడతాం, వాళ్ళు అట్ట వీళ్ళు ఇట్ట వాళ్ళు అసలు వెళ్ళిపోవాలి, నేను చేసింది బాగుందని చూస్తున్నాడు. ఏం పాలన బాగుంది? నువ్వు చేసింది ఏం పాలన బాగుంది? ఆయన ఒకసారైనా చూసుకుంటాడండి. ఇంకా నేను వస్తే వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, వాళ్ళని నరుకుతా, వీళ్ళని నరుకుతా, ఈ మాటలే కదా ఆయన చదువుతుంది. అందుకని నువ్వు పెడతాం ఎందుకులే జైల్లో అని పోయే వాళ్ళు వాళ్ళే పోతున్నారు. నీ మనుషులే రాజీనామాలు చేసి పోతున్నారు. పక్క పోయిన వాళ్ళు కూడా ఉన్నాడు ఒక ఆయన. మరి నువ్వు వస్తే ఆడగొట్టలేడు, నువ్వు ఉన్నప్పుడే. కాదు మేడం, ఇప్పటికీ ఆ రోజున ఏ రకంగా ఉన్నారో ఇప్పటికీ వైఖరిలో మార్పు లేకుండా అదే రకంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు ఆ తీర్పు ఎందుకు ఇచ్చారన్న ఒక సమీక్ష కూడా చేసుకోవట్లేదు కదా. అసలు వాళ్ళు రియలైజ్ అయితేనండి వాళ్ళ తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చిద్దని ఎవ్వడో రియలైజ్ అవడండి. వాళ్ళలో అసలు మెయిన్ నాయకుడే రియలైజ్ అవడం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, అది ఒప్పుకోవాలి. వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్